హాయ్ అండి. నిన్ననైతే ఈ బ్లౌజ్ అయితే నేను వీడియోలోనైతే చూపిచ్చాను గదా! అయితే ఇదే మళ్ళీ ఎందుకు చూపిస్తుందని అనుకుంటారేమో. కొంతమంది కస్టమర్ అయితే ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంటది. ఇచ్చిన తర్వాత ఒక మాట ఉంటదనమాట. అయితే ఏమన్నది ఆమె నార్మల్‌గా అయితే అక్క డిజైన్ పెట్టి కుట్టేసేయి అన్నది. పైపింగ్ అయితే ఏం చెప్పలేదనమాట. నేను అలాగే చెప్పింది గదా అని నేను బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసినంక నిన్న నైట్ అయితే వచ్చి తీసుకోవడానికైతే వచ్చిందనమాట. ఆవిడొచ్చేసి అయితే ఇలా చెప్పింది, "అక్క నాకు థ్రెడ్ పైపింగ్ అన్న వెయ్యకపోతివంట." చెప్పకుండా అలా ఎలా వేస్తాము? ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ ఏస్తే మనీ ఎక్కువ తీసుకుంటాం గదా! అలా మీరు కావాలని చెప్తేనే మేమేస్తాం. మీరు చెప్పకుండానైతే మేమెయ్యం గదా! అని నేనన్నా అనమాట. "అబ్బా! అక్క జర ఎట్లనన్నా జేసి జర పైపింగ్ ఎయవా?" అని అడిగింది. మరి ఎక్స్‌ట్రా డబ్బులైతే అయితాయి చూడు. ఇట్లా డోరీ దగ్గరొచ్చేసి ఇట్లా థ్రెడ్ పైపింగ్ అయితే రాదు. లోపల నుంచెల్లి కుట్టేస్తా. మీకు ఓకే అంటే ఏస్తా అంటే, సరే అన్నదనమాట. అయితే ఏందంటే ఇప్పుడు ఇదొచ్చేసి డిజైన్ బ్లౌజ్. మూలల కాడ తిరగాలి పైపింగొచ్చేసి. అలాంటప్పుడు కొంచెం మనకైతే ఇబ్బందయితది గదా! పైపింగ్‌కి గూడా డబ్బులా అంటే నా దగ్గర కొత్తగా ఫస్ట్ టైమ్ కుట్టించుకుందనమాట ఈవిడైతే వచ్చేసి. ఇట్లా అంటారు ఒక్కొక్కసారి అయితే చాలా కోపమొస్తది. ఇంకా నయ్యం నేను కుట్టిన తర్వాత వద్దు అంటే విప్పడం ఇంకా కష్టము. అయితే ఇగ అటో ఇటో మొత్తానికైతే పైపింగ్ తయారు చేసుకొని నేను పైనుంచెలైతే ఇలా హ్యాండ్‌కు, నెక్‌కైతే కుట్టేసానబ్బా! ఇలాంటప్పుడు మళ్ళీ ఇది సేమ్ మ్యాచింగ్ దారం పెట్టి కుట్టడం అంటే కొంచెం చాలా విసుగొస్తది గదా! అప్పుడప్పుడు కోపమొస్తాయి ఇలాంటి కస్టమర్‌లని చూస్తా ఉంటే. మరి మీకు ఇలాంటోళ్ళున్నారా?